రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో తెలంగాణలో ఓటర్ల మ్యాపింగ్ నిలిచిపోయింది. ఎందుకు? ఏసీబీ పట్టుకున్న అధికారులకు ప్రమోషన్ల ఈ వార్తతో పాటు తెలంగాణ మద్యం మార్కెట్లో విసికి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వార్తల్ని ఈ రౌండప్లో చూద్దామా? రచ్చ రాజకీయం ఎట్ 5 PM. ఇది తెలంగాణలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఈ అప్డేట్ వచ్చింది. మ్యాపింగ్కు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక రకమైన యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకొక పక్క ఈ ప్రక్రియ 6 నెలల క్రితమే తెలంగాణలో ప్రారంభమైంది. 70% కంప్లీట్ అయిపోయింది. ఈ టైంలో సడన్గా ఎన్నికల సంఘం ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అన్న ప్రచారం రాజకీయంగా హాటాట్గా నడుస్తుంది. అయితే తెలంగాణలో 3,38,00,000 ఓటర్లు ఉన్నారు. అయితే ఈ మ్యాపింగ్లో భాగంగా 2,36,00,000 ఈ ఓట్లను మ్యాపింగ్ చేశారు. ఇందులో 89 లక్షల పేర్లకు సంబంధించి చిన్న చిన్న మిస్టేక్స్, చిరునామాలో కానీ, పేర్లో కానీ, వాళ్ళ ఏజ్లో కానీ ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు గుర్తించారు. దీంతో అంటే దాదాపు 89 లక్షలకు సంబంధించి ఓటర్ల జాబితాలో చిన్న చిన్న తప్పులు దొర్లాయని తెలియడంతో ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు రాజకీయ పార్టీలు. దానిపై కామెంట్స్ రావడం, ఇది జనరల్గా ఏంటంటే ఇది ఓటర్ డేటా వెరిఫికేషన్ చేసే ప్రాసెస్ మాత్రమే అని అధికారులు చెప్తున్నారు. ఇది ఫైనల్ ఓటర్ జాబితా కాదు, ఓట్లను తీసివేయటం అన్నట్టు భావించడం కాదు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటింటికి బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తాడు. బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆయన ఈ సమాచారానికి చెప్తాడు. దీనికి సంబంధించి సరైన డాక్యుమెంట్లు ఇస్తే ఆయన ఇచ్చిన ఫామ్లో ఫిలప్ చేసుకుని ఆ ప్రూఫ్స్ తీసుకుని డేటాను సరి చేస్తారు. మొత్తం అంటే 2002 డేటాని 2029 ఓటర్ లిస్ట్తో మ్యాపింగ్ చేస్తారు. ఈ మ్యాపింగ్లో ఆ డాక్యుమెంట్స్ ఇస్తే అది ఫైనల్గా అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్కి గురి కావాల్సిన అవసరం లేదంటూ అధికారులు అయితే చెప్తున్నారు. అది కేవలం డేటా వెరిఫికేషన్ ప్రీ ప్రాసెస్ మాత్రమే. ఆ 89 లక్షల ఓట్లు గల్లంతవడంలా భావించరాదు. ఎందుకంటే ఇది ఫైనల్గా ఓటర్ లిస్ట్ కాదు కాబట్టి దీనికి అలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయవద్దు అన్న తీరులో అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సడన్గా తీసుకున్న నిర్ణయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది, దానికి సరైన రీజన్స్ ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. అయితే అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ఆ ఓట్లను తొలగించకుండా ఉండేలా ఎవరికి వాళ్ళు ప్రత్యేక ట్రైనింగ్లు ఇస్తూ వాళ్ళ బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా ఈ సిస్టంలో, ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా వాళ్ళ ఓట్ బ్యాంకు డ్యామేజ్ కాకుండా, ఓట్లు చెల్లకుండా పోకుండా వాళ్ళు ఓటర్ లిస్టులో ఉండేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుంది, మళ్ళీ ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎందుకు ఆపేశారు అన్న అంశాలు తెలియాల్సి ఉంది. తెలంగాణలో ప్రతిరోజు ఎవరో ఒక అధికారి ఏసీబీ ట్రాప్లో పడిపోతున్నారు. అంతా ఇంత కాదు, మినిమం 100 కోట్లు దొరుకుతున్నాయి. అంటే అవినీతి ఎంత ఎక్కువగా పెరిగిపోయింది అనేది రోజు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు వార్తల్లో. దారుణమైన అవినీతి ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పే వార్త అవినీతి గురించి కాదు. విషయం ఏంటంటే ఏసీబీ ట్రాప్లో చిక్కుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి 100 కోట్లు బయట వచ్చిన తర్వాత ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడే అలాంటి అధికారులకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడిన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడం ఏంటండి దారుణం. May 27, 2026లో జీవో నంబర్ 298 వచ్చింది. ఆ జీవో ప్రకారం 12 మంది ఈ తహసీల్దార్లు, ఎంఆర్ఓలకు ఆర్డీఓ, డిఆర్ఓగా ప్రమోషన్లు ఇచ్చారు. చాలా కీలకమైన పోస్ట్ అది. గ్రూప్ 1 పోస్టు. ఐఏఎస్ క్యాడర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఐఏఎస్ అయ్యేది.
అలాంటి కీలకమైన పోస్టులో వెళ్ళే పోస్టులో అవినీతి అధికారులకు రూట్ క్లియర్ చేయడం అంటే చాలా దారుణమైన విషయం. ఈ అంశాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నిలదీస్తూ ఈ ఎవరెవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ కేసులో ఇరుక్కున్నారు, వాళ్ళ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఛార్జ్షీట్ దాఖలైంది, ఆ విషయాలన్నీ కోడ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ పెడుతున్నారు. కానీ వీళ్లకు అవినీతి అధికారులకు వాళ్ళపై విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు ప్రమోషన్లు ఇవ్వడం ఏంటి, అలాంటి ప్రమోషన్లను వెంటనే నిలిపివేయండి, దానిపై విజిలెన్స్ విచారణ ఎందుకు ఇలా వచ్చిందో చేయమని డిమాండ్స్ పెట్టారు వాళ్ళు. ఆ లేఖలో స్పష్టంగా రిక్వెస్ట్ చేశారు సీఎంకి. అయితే ఏం చేస్తారు అనేది ఇక ప్రభుత్వ చేతిలో ఉంటుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక గేమ్ ఏంటంటే వీళ్ళు కోర్టు ద్వారా ప్రమోషన్లు పొందాము, ప్రమోషన్లు ఇచ్చాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కోర్టు ఏమన్నా చెప్పిందా వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వమని? పరిశీలించమని కోర్టు చెప్పింది. ఆ పరిశీలించమని చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ప్రమోషన్లు రూట్ క్లియర్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ సంధ్య అనే తహసీల్దార్ 2015 సంవత్సరంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆమెపై కేసు అయింది. చాలా ఆమె అక్రమ ఆస్తులు, అలా ఆమె తీసుకున్న డబ్బు మొత్తం ఏసీబీ అధికారులు స్వాధీనం సీజ్ చేశారు. ఆమెపై కేసు అయింది, ఛార్జ్షీట్ దాఖలైంది, కోర్టులో కేసు నడుస్తుంది. ఆమెకు కూడా ప్రమోషన్ ఇచ్చారు. ఆ అంశాన్ని ఆ లేఖలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి రాసిన లేఖలో పేరున కోట్ చేస్తూ ఏ అధికారి ఏ కేసులో ఇరుక్కున్నారు, ఎంత డబ్బు పట్టుబడ్డారో, వాళ్ళ అక్రమ ఆస్తులు ఎన్ని, మళ్ళీ వాళ్ళకు ప్రమోషన్లు ఏంటి, ఆ మొత్తం డీటెయిల్స్తో సహా లేఖ పంపించారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం, అక్రమాలకు అధికారులు పాల్పడుతున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, ఇరుక్కుంటున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ ప్రమోషన్లు పొందుతున్నారు, మళ్ళీ లూటీ చేస్తున్నారు. అంటే దీన్ని ఒక వ్యక్తిగతంగా చూడకుండా వ్యవస్థలో ఈ పాతుకుపోయిన ఈ అవినీతి అక్రమాలు ఈ సిస్టమ్ను బ్రేక్ చేయకుండా ఈ స్వచ్ఛమైన సమాజం రావాలన్నా, ఈ అవినీతి నిర్మూలన జరగాలన్నా అసాధ్యమని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చూడవచ్చు అంటారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నిర్వాహకులు. నడుస్తుంది చర్చ అయితే సీరియస్గానే దీనిపైన. ఎవరైతే ఏసీబీ విజిలెన్స్ అధికారులు విచారణ ఎదుర్కొంటున్న పట్టుబడిన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడం అనేది రచ్చరచ్చ అయిపోయింది మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అయితే దీన్ని ఎలా చూడాలి? పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయంలా చూడాలా, లేకపోతే నిబంధనల ఉల్లంఘనగా చూడాలా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఈ వీడియో చూసి తెలియజేయండి. తెలంగాణ మద్యం మార్కెట్లో విస్కీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 10 బాటిల్ అమ్ముడు అయితే అందులో 9 బాటిల్స్ విస్కీనే ఉంటున్నాయంట. అంటే 88 to 90% విస్కీ డిమాండ్ ఉంది. ఇది ఒక సోషల్ స్టేటస్గా భావించడం, దాంతోపాటు పెద్ద పెద్ద కార్పొరేట్ ఈవెంట్స్లలో, ఫ్రెండ్స్ గ్యాదరింగ్లలో కూడా విస్కీనే వాడటం చాలా ఎక్కువగా జరుగుతుందని డేటా చెప్తుంది. అయితే ఇది మధ్యతరగతిలో వచ్చిన మార్పు, అలాగే ఇది ఒక కొత్త ట్రెండ్, ఆ బ్రాండ్ తీసుకోవటం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. కాబట్టి చాలామంది విస్కీ వైపుకు ఆసక్తిగా తాగుతున్నారు. అయితే బ్రాందీ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్న దాని పర్సెంటేజ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం 9% మాత్రమే బ్రాందీని జనాలు ఇష్టపడుతున్నారట. తెలంగాణలో మద్యం వినియోగ ట్రెండ్ను పరిశీలిస్తే ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా వినియోగదారుల అభిరుచుల్లో మార్పు వచ్చి విస్కీ మార్కెట్లో అగ్రస్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. ఇప్పుడు ఇతర మద్యం రకాల వాటాను చూస్తే విస్కీ ఎంత పెద్ద ఆధిపత్యం ఉందో అర్థమవుతుంది. బ్రాందీ 2వ స్థానంలో ఉన్నప్పటికీ దాని వాటా కేవలం 9.2% మాత్రమే. వోడ్కా విషయానికి వస్తే ఇది కేవలం 1.24% మాత్రమే పరిమితమైంది. నగరాల్లో యువతలో కొంత ప్రాచుర్యం ఉన్నప్పటికీ మొత్తం మార్కెట్లో వోడ్కా షేర్ చాలా తక్కువగా ఉంది. వైన్ వినియోగం కూడా తక్కువ స్థాయిలోనే ఉంది. దీని వాటా కేవలం 0.88 మాత్రమే నమోదైంది. ఇది ఎక్కువగా
ప్రీమియం లైఫ్ స్టైల్ వినియోగంలో మాత్రమే కనిపిస్తుంది. రమ్ విషయానికి వస్తే దాని వాటా 0.32% మాత్రమే ఉండడం ఆసక్తి రేపుతుంది. సాధారణ వినియోగంలో కొంత ఉన్నప్పటికీ మొత్తం మార్కెట్లో ప్రభావం చాలా తక్కువ అని చెప్పవచ్చు. అత్యల్ప వాటా జిన్కు ఉంది. కేవలం 0.09% మాత్రమే దీన్ని తీసుకోవడానికి యువత కానీ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ మొత్తం గణాంకాలు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. వినియోగదారుల అభిరుచులు మారుతున్నప్పటికీ విస్కీ మాత్రం మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింతగా బలపరుచుకుంటుంది. ఇతర మద్యం రకాల వాటా చిన్న చిన్న విభాగాలకే పరిమితం అవుతుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకా విస్కీ ఆధిపత్యం మరింత పెరగవచ్చని మార్కెట్లో అంచనా ఉంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు పంచాయతీ, ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.